నమస్కారం అండి. రండి కూర్చోండి. నిఖిల, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అలాగే అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏ అమ్మా లక్ష్మి, అల్లుడు గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ ఇల్లు మీకే అమ్మాలని ఓనర్ ఆశపడ్డాడమ్మా. కానీ ఏం చేస్తాం, మీకు అంత డబ్బు అడ్జస్ట్ అవ్వట్లేదు కదా. అర్థమైందండి. ఇప్పుడు మేము అంత డబ్బు ఇవ్వలేము. ఆయన తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని మాకు అద్దెకిచ్చినందుకు చాలా సంతోషం. ఓనర్ కూడా మిమ్మల్ని సొంత వాళ్ళలా చూసుకుంటున్నాడు. అమెరికా నుంచి రాగానే ఇక్కడికే వచ్చాడు. ఈరోజు కూడా ఇక్కడికే వస్తున్నాడు. కానీ చివరి నిమిషంలో వాళ్ళ బంధువుల్లో ఎవరో పోయారని చెప్పేసి అక్కడికి వెళ్ళాడమ్మా. అన్నట్టు మీరు ఇప్పుడు ఇల్లు చూసుకున్నారా? ఇదే ఏరియాలో చూసుకున్నారా, లేదంటే దూరంగా ఎక్కడికైనా వెళ్తున్నారా అమ్మా? ఇంకా ఇల్లు దొరకలేదండి. అందరూ రెంట్లు పెంచారు. దానికంటే కూడా అడ్వాన్స్ 10 అడుగుతున్నారు. ఇది వరకు ఇల్లు కట్టడం కష్టమనేవారు. ఇప్పుడు అద్దెల్లు దొరకడం కూడా కష్టమైపోయింది. మార్కెట్ రేట్లు పెరిగిపోతున్నాయి కదమ్మా. మీరు సుభాష్ నగర్ వైపు చూడండి, అక్కడైతే తక్కువగా దొరకొచ్చు. ఏమ్మా లక్ష్మి, కావాలంటే చెప్పండి అమ్మా, నేను కూడా మీకు తోడుగా వస్తాను. మంచి ఇల్లు ఎత్తుకుదాం. అయ్యో పర్వాలేదండి, ఇప్పుడు ఫోన్లో వెతికినా దొరుకుతుంది. అవునమ్మా, ఇన్నేళ్లుగా మీరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చారు. ఇక్కడే పెరిగి పెద్దయ్యారు. ఇప్పుడు సడన్గా ఇల్లు వదిలి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా. అవునండి, ఇది మా సొంతిల్లులా అనిపించేది. ఈ ఏరియా కూడా మాకు బాగా నచ్చింది. కానీ ఏం చేస్తాం, టైం వచ్చినప్పుడు ఖాళీ చేయాల్సిందే కదా. అవునమ్మా, ఇప్పుడుండే పరిస్థితుల్లో నిదానంగా చూసుకో అని చెప్పలేను. ఎందుకంటే పెయింటింగు, చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఇంకా 15 రోజులే టైం ఉంది. అయ్యో, ఇంకా 10 రోజులేనా? ఉన్నట్టుండి 10 రోజుల్లో వెళ్ళమంటే ఎలాగండి? ఇంకో నెలైనా టైం ఇవ్వండి. ఇవ్వొచ్చమ్మా, కానీ ఇల్లు కొనడానికి ఎవరూ రావటం లేదు. పెయింటింగు, రిపేర్లు చేయిస్తే మంచి రేటు పలుకుతుంది కదా. మీరు ఇంట్లో ఉండగా అవేమీ చేయించలేం కదా. అవునండి, కానీ మా పరిస్థితి కూడా. మీరేమీ టెన్షన్ తీసుకోకండి. మీరు చెప్పిన టైంకే ఇల్లు ఖాళీ చేస్తాం. మా వల్ల ఎలాంటి సమస్య రాదు. ఇంతకీ నా ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? నా తెలివితేటలు చూశాక మీ ఇద్దరికి మాటలు రావడం లేదా? చేసిందంతా చేసి మళ్ళీ ఎలా ఉంది అని అడుగుతుంది చూడు. ఇప్పుడు నేనేమైనా అంటే ఆ కోపంతో డబ్బులు అడిగినప్పుడు ఇవ్వదు. అందుకే అమ్మని నమ్మిస్తూ నాకు కావాల్సింది లాక్కుంటాను. ఏమైంది మీకు? నా ఐడియా నచ్చలేదా? ఇప్పుడు ఐడియా బాలేదంటే నువ్వేం వదిలేయవు కదా. ఛాన్సే లేదు. ఇల్లు కొనడం అనేది నా ఆశయం. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారేదే లేదు. నీ నిర్ణయం కరెక్టే అమ్మా. నువ్వు డిసైడ్ అయ్యావంటే ఎంతో ఆలోచించే ఉంటావు. తెలివితేటలకి మారు పేరే భద్రావతి. మనమంతా ఒక తాటి మీద నడవాలని నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. చివరికి నువ్వనుకున్నదే సాధించావు. నీకు నువ్వే సాటనుకో. మరేమనుకున్నావే ఈ భద్రావతి అంటే? నేను రూపాయి కూడబెట్టుండకపోతే మనమంతా రోడ్డు మీద పడుండేవాళ్ళం. అయినా నేనిప్పుడే కాదు,
నా పెళ్ళైనప్పటి నుంచి ప్రతిదీ ఇలాగే ఆలోచించాను. అందరు ఆడవాళ్లలాగా ఇది కావాలి అది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరకుండా రూపాయి రూపాయి కూడబెట్టబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం కదండి. అవునవును, ఖర్చు చేయడానికి ఆ చెయ్యి ముందుకొస్తే కదా. పిసినారి పెళ్ళాం. పిల్లలు ఏడిస్తే కూడా పిల్లలకి ₹1 పెట్టి చాక్లెట్ కూడా కొనిచ్చేది కాదు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అందరి ఇళ్లలో మగవాళ్లు బాధ్యత తీసుకుంటారు, కానీ మన ఇంట్లో నేను ముందుకొచ్చాను బాధ్యత తీసుకోవడానికి.